చివరకు దసరా పండుగ పూట కూడా ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పలేదు. గొంతు తడుపుకునే దారి లేక ప్రజలు వ్యవసాయ బోరు బావులను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొంది. బోరు మోటారు పంపు వద్ద ప్రజలు మంచినీటిని పట్టుకునే దుస్థితి వచ్చింది. కొద్ది రోజులుగా మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో పాటు తాగునీటి బావికి ఉన్న మోటార్ కాలిపోవడంతో తండా ప్రజలు నీళ్ల కోసం అష్ట కష్టాలు పడుతున్నారు. నీటి కోసము బారులు తీరుతున్నారు. ఒకప్పుడు జయహే తెలంగాణ, ఇప్పుడు నిర్జలమే తెలంగాణ. కాంగ్రెస్ ప్రభుత్వం మిషన్ భగీరథ నీళ్లు సరఫరా చేయకపోవడంతో ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. నీళ్లు కొనుక్కొని తాగుతున్నాం. ఒక బిందె 20 రూపాయలు ఎవరు కొట్టుకుంటారు? పూలు చేసుకున్నా పని లేకపోతే లేదు. ఎవరు తెచ్చిస్తారా పైసలు? మాకు నీళ్ళు అడుగుతుంటే మీరు 10 రోజులకు వస్తాయని చెప్తుంది మేడం. 10 రోజుల సంది నీళ్ళు లేవు. మాకు ఎవరు తెచ్చిస్తారా నీళ్ళు? నాకు ఈ రోజు కడుపు కాలింది కాబట్టి మేము రోడ్డు మీదకి వచ్చినాం. దీనికి ధర్నా చేస్తుంటే ఎందుకు ఆపుతారు? ఏం అవసరానికి ఆపుతారు? అది మాకు క్వశ్చన్ కావాలి. మాకు సార్ వచ్చి ఎమ్మెల్యే సార్ వచ్చి మాకు పరిష్కారం చేయాలి. నీళ్ళు లేవు సార్. నెల రెండు వారాలు 2 నెలలు పండుగ పూట కూడా మాకు నీళ్ళు లేవు. పొద్దుకు పనికి వచ్చి వాన వస్తే వాన నీళ్ళతో మేము తాగుతున్నాము. కోతులు నీళ్ళు తాగుతున్నాం సార్. మేము మాకు నీళ్ళు అసలు మాతో ఓట్లు వేయించుకుంటారు చెంచాలతో. మా చెంచకాలకి దీన్ని నీళ్ళు పండుగలకి కరెంట్లకి బుగ్గలు వేస్తే మా చెంచకాలకే బుగ్గలు వేయారు సార్. మేము అడిగితే కొట్లాటకు వస్తారు. ఎవరైనా మా దాంట్లో మగపిల్లలు అడిగితే వాళ్ళని తననీకి వస్తారు. మీ ఎంత మీకు బుగ్గ అది కరెంట్ నెలెత్తుంది సార్. నీళ్ళు లేవేం లేవు. వాన వస్తే వాన నీళ్ళే పట్టుకున్నాం. మేము వాన నీళ్ళతోనే వాడుకుంటున్నాము. మాకు పండుగ రోజు కూడా వాన నీళ్ళే లేవు. వాగుకుపోయి స్నానాలు పిల్లలు తోలుకొని పోయి చిన్న చిన్న పిల్లల్ని తోలుకొని పోయి స్నానాలు చేపించుకొని బట్టలు ఉత్తుకొని వెలుగైతే మీద పడుతున్నాయి సార్. మా మీద ఎలుగు ఉక్కొచ్చింది మీదకి. పిల్లలు తీసుకొని వాగుకుపోతే ఆ పిల్లలు నడవాక ఆ ఎలుగు మీదకి ఉక్కొచ్చింది. నీళ్ళు ఒక సుక్క లేదు. తాగడానికి నీళ్ళు లేక ఈడ అదులలో ఉన్న నీళ్ళు ఎత్తుకొని పోయి తాగినాం. నీళ్లు వాన నీళ్ళు 2 రోజులు వాడినాం సార్. అసలు కరెంటు బుగ్గలు వేయాలంటే రోడ్ల పోటీ వేసిర్రు. మా కాలినకాయ రోడ్లు బుగ్గలు లేవు. కాలిపోయిన బుగ్గలు వేస్తే అన్ని లైట్లు వెళ్తున్నాయి కానీ మా కాలినకాయ లైట్లు వెలగలేదు. కరెంటు మళ్ళీ ఉండదు చేయదు. మళ్ళీ రోడ్ అయితే అసలు వాన వస్తే నడువునికనే ఉండదు సార్. మా చెంచు కాలినే పట్టించుకుంటున్నారు. మా చెంచులే లేరు అనుకుంటారు. మాకు ఎట్లాగ లేదు నీళ్ళు. మాకు తాగడానికి లేదు, బట్టలు ఉతికడానికి లేదు, ఇట్లా గడకాలంటే లేదు. మేము ఎక్కడి నుంచి తేయాలి నీళ్ళు? నీళ్ళనా అసలు నీళ్ళు లేదు. వరికి వచ్చినాం కరుపని పోయినాం. ఇప్పుడు నీరు ఎండాల నీళ్ళు తెస్తున్నాం. ఎక్కడ చావాలి? మేము నీళ్ళు లేదు, గోస తెస్తున్నాం. మేము నీళ్ళు కళ అవుతుంది. పొద్దు దాకా మేము అన్నం తినలేదు. ఇప్పుడు దాకా ఎట్లాగ లేదు, మనుషులాగా లేదు, బట్టలు లేదు. ఏం చేయాలి? ఇంకా కరీంనగర్లో డైలీ వాటర్ అందించాలి. ఎందుకంటే కరీంనగర్లో చాలా వరకు మున్సిపల్ వాటర్ మీదనే ఆధారపడి ఉంటారు కాబట్టి వారికి సబ్సిడెంట్గా నీళ్ళు ఇవ్వాలన్న ఆలోచనతోటి 24/7 కూడా ప్లాన్ చేసి కొన్ని డివిజన్లు పైలట్ ప్రాజెక్ట్ కింద ఇవ్వడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డైలీ వాటర్ పక్కకు పెట్టండి, 2-3 రోజులకు ఒకసారి వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తలేదు. సమయపాలన లేదు. ఈరోజు వచ్చే నెల రేపు డే బై డే అయినా కూడా సమయపాలన లేదు. పొద్దున 6 గంటలకు వచ్చే నెల రాత్రి 10ంటికి రావచ్చు, 11ంటికి రావచ్చు, 9ంటికి రావచ్చు. సమయపాలన లేదు. గతంలో గంటంపావు సేపు డైలీ వాటర్ వచ్చేది. కానీ ఇప్పుడు 2 రోజులకు ఒకసారి ఇచ్చినా కూడా 45 నిమిషాలు కూడా వాటర్ ఇవ్వలేని పరిస్థితి ఉంది. కరీంనగర్ కార్పొరేషన్కు నల్ల బిల్లు ద్వారా కోట్లాది రూపాయలు వస్తాయి. కానీ కరీంనగర్ ప్రజల మీద ఈ ప్రభుత్వానికి పూర్తిగా చిన్న చూపు ఉంది. ఎందుకంటే పెద్ద వ్యవస్థ కరీంనగర్ కార్పొరేషన్, పెద్ద వ్యవస్థ, ఏఈలు డీఈలు అందరూ కూడా ఉన్నారు. కానీ వాటర్ ఇవ్వడంలో మాత్రం ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.